శ్రీనివాస్ గారు మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నా. ఈరోజు మన రామవరంలో మూడోసారి అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా గ్రామశాఖ అధ్యక్షులు ఎడబోయిన మధుసూదన్ రెడ్డి గారికి, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ లింగాల సాయన్న గారికి, మాజీ ఎంపీటీసీ సరోజన గారికి, మరియు ఇక్కడ ఉన్న రామవరం బీఆర్ఎస్ యువ నాయకులకు, అక్క చెల్లెళ్లకు, తల్లులందరికీ పేరు పేరున ఉద్యమావి వందనాలు తెలియజేస్తూ, గతంలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు మన తెలంగాణ రాష్ట్రంలో పేద ప్రజలు ఎన్నో ఇబ్బందులు పడేది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మన ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కల్వకుంభం కూడా ఇబ్బంది పడొద్దనే విధంగా ఆలోచించి ప్రతి కుటుంబానికి కూడా అనేక సంక్షేమ పథకాలను ఈ రోజు మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అందజేస్తుంది. మన హుస్నాబాద్ శాసనసభ్యులు మన రామవరం మారుమూల ప్రాంతంలో ఉన్నదనే ఉద్దేశంతో ఇక్కడ ప్రజలు ఆరోగ్యరీత్యా ఇబ్బంది పడొద్దనే ఉద్దేశంతో మనము రీసెంట్ గా ఇక్కడ మనం ఒక హాస్పిటల్ ను ఈరోజు మనం గౌరవ హుస్నాబాద్ శాసనసభ్యులు గారి ఆశీస్సులతో ఇక్కడ మనం ఓపెన్ చేసుకోవడం జరిగింది. అదేవిధంగా రైతులు ఇబ్బంది పడద్దు, కరెంటుకు ఇక్కడ ఉన్న రైతులకు ఇబ్బంది కలగొద్దనే ఉద్దేశంతో 33/11 kV విద్యుత్ సబ్స్టేషన్ ను 1,55,21,000 రూపాయలతో ఈ రోజు మనము రామవరం గ్రామంలో ఏర్పరచుకున్నామని మీకు ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. గత ప్రభుత్వంలో పెన్షన్ 200, 500 ఉండేది. గత ప్రభుత్వంలో ఒక పెన్షన్ కావాలంటే ఒకరు మరణిస్తేనే ఆ పెన్షన్ వచ్చేది. అలా కాకుండా మన తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత పేద ప్రజలు ఇబ్బంది పడొద్దనే ఉద్దేశంతో ఈ రోజు మన రామవరం గ్రామంలో 357 పెన్షన్స్ వస్తున్నాయి. వృద్ధాప్య పెన్షన్స్ 121, వితంతు పెన్షన్ 141, వికలాంగులు 45 పెన్షన్లు, ఒంటరి మహిళ 4 పెన్షన్స్, బీడీ కార్మికులు 40 పెన్షన్స్, నేతా కార్మికుల పెన్షన్ 6 పెన్షన్స్. మొత్తము ఒక రామవరం గ్రామంలోనే 357 పెన్షన్స్ మనం ఇలా తీసుకుంటున్నాము. అంటే ఒక నెలగా ఒక రామవరం గ్రామానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 8,09,700 రూపాయలు ఇలా ఒక మన రామవరం గ్రామంలో వెచ్చిస్తుంది. ఇది చూస్తే ఒక రామవరం గ్రామంలో ఒక సంవత్సరానికి 80,09,712 రూపాయలు ఒక సంవత్సరానికి 80 లక్షల చిల్లర ఇలా ఒక రామవరం గ్రామంలోనే ఇలా పెన్షన్ రూపంగా ఇలా మన రామవరం గ్రామం ఇలా అందుకుంటుందని తెలియజేస్తున్నాను. అదేవిధంగా గత ప్రభుత్వంలో సీఎం ముఖ్యమంత్రి సహాయ నిధి అంటే అసలు ఎవరికి కూడా తెలియదు. అసలుకు ఈ రోజు మన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రామవరం గ్రామంలో 56 కుటుంబాలకు ఈ రోజు మన హుస్నాబాద్ శాసనసభ్యులు గారి ఆశీస్సులతో 56 కుటుంబాలకు దాదాపుగా 30 లక్షల రూపాయలు ఇలా సీఎంఆర్ఎఫ్ నిధుల కింద ఇలా ఒక రామవరం గ్రామానికి వచ్చినాయని మీకు తెలియజేసుకుంటున్నాను. అదే విధంగా సారు ఏది అడిగితే అది బిడ్డ నేనున్న రామవరం గ్రామానికి ఏది కావాలంటే అది ఇస్తానే ఒక మంచి అవకాశం ఇవ్వడం జరిగింది. ఇలా సిడిపి కావచ్చు, డిఎంఎఫ్టి కావచ్చు, ఎన్ఆర్జీఎస్ కావచ్చు, ఇలా ఈ విధంగా చూసుకుంటే దాదాపుగా ఇలా రోడ్లకి 3 కోట్ల రూపాయలు ఇలా రామవరం గ్రామానికి వచ్చినాయని తెలియజేసుకున్నాను. అదేవిధంగా అంబేద్కర్ భవనం ఇన్కంప్లీట్ ఉంది సార్, మాకు అంబేద్కర్ భవనం చేసుకోవాలి సార్ అంటే డిఎంఎఫ్టి నిధుల నుండి 4 లక్షల రూపాయలు ఇలా అంబేద్కర్ భవనానికి సార్ 4 లక్షల రూపాయలు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా రజక సంఘం కమ్యూనిటీ వాళ్ళు ఇన్కంప్లీట్ గా చేసుకున్న భవనాన్ని సార్ వాళ్ళు ఇన్కంప్లీట్ చేసుకున్నారు సార్ అని అడగగానే జడ్పీ నిధుల నుండి 85 లక్షల రూపాయలు ఇలా మన హుస్నాబాద్ శాసనసభ్యుల గారి సహకారంతో ఇలా ఆ బిల్డింగ్ ను కూడా మనం పూర్తి చేసుకుంటున్నాము. అదేవిధంగా రామవరం గ్రామంలో మునుపెన్నడు ఐమాక్స్ లైట్ లేవు.
మన హుస్నాబాద్ శాసనసభ్యులు గారి ఆశీస్సులతో రామవరం గ్రామంలో ఐమాక్స్ లైట్లను ఏర్పాటు చేసుకున్నామని తెలియజేస్తున్నాను. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో రైతులు ఇబ్బంది పడొద్దనే ఒక ఉద్దేశంతో బీజేపీ పాలిత ప్రాంతాలలో కావచ్చు, కాంగ్రెస్ పాలిత ప్రాంతాలలో కావచ్చు, ఇలా వరి ధాన్యం కొనుగోలు ఎక్కడా కూడా జరుగుతలేదు. ఈ రోజు మన ముఖ్యమంత్రి గారు రైతులు ఇబ్బంది పడొద్దనే ఒక ఉద్దేశంతో ప్రతి వరి ధాన్యం గింజని ఈ రోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేస్తుంది. ఆ విధంగా చూసుకుంటే ఒక రామవరం గ్రామంలోనే దాదాపుగా పోయిన సంవత్సరము 19,000 క్వింటాల వరి ధాన్యం కొనుగోలు చేయడం జరిగింది. అంటే వరి ధాన్యం మీద దాదాపుగా 4 కోట్ల రూపాయలు ఈ రోజు రైతులకు లబ్ధి జరిగిందని తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా రైతు బంధు రూపకంగా ఈ రామవరం గ్రామంలో 1,048 మంది రైతులు ఉన్నారు. ఇప్పటి వరకు రైతు బంధు ఇప్పటి వరకు వచ్చిన అమౌంట్ ఎంత అంటే 14,68,55,477 రూపాయలు. ఓన్లీ ఒక రామవరం గ్రామానికే రైతు బంధు కింద రైతులు లబ్ధి పొందింది 14,68,55,477 రూపాయలు. ఈ రోజు గ్రామాలలో ప్రతి కుటుంబము పేద కుటుంబము, మనము ఇన్సూరెన్స్ చేసుకోలేని కుటుంబము. ఆ విధంగా రైతు కరెంటు ఎప్పుడు వస్తుందో ఎప్పుడు పోతుందో తెలియని గత ప్రభుత్వంలో ఉండేది. ఈ రోజు 24 గంటల ఉచిత కరెంట్ ఇచ్చి రైతుల కోసం తీర్చిన ప్రభుత్వం ఇలా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము. రైతులు ఏ విధంగానైనా మరణిస్తే అది పేద కుటుంబం కాబట్టి వాళ్ళకి ఇబ్బంది పడద్దు, వాళ్ళ భార్య పిల్లలు రోడ్డున పడొద్దని ఒక మంచి సదుద్దేశంతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము రైతు బీమా పథకాన్ని తీసుకొచ్చింది. రైతు బీమా కింద ఒక రామవరం గ్రామంలోనే 18 మంది కుటుంబాలకు 5 లక్షల చొప్పున ఇలా లబ్ధి జరగడం జరిగింది. అంటే రైతు బీమా కింద ఇలా 18 కుటుంబాల కంటే 90 లక్షల రూపాయలు, అక్షరాల 90 లక్షల రూపాయలు ఇలా మనము రైతు బీమా కింద ఇలా మన రామవరం గ్రామంలో ఇలా రైతులు లబ్ధి పొందడం జరిగింది. అదే విధంగా పెళ్లి చేసుకుంటే ప్రతి పేద కుటుంబం ఇబ్బంది పడొద్దు, ప్రతి కుటుంబం కూడా నా కుటుంబమే అనే విధంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి గారు ఆలోచించి కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ అనే పథకాన్ని తీసుకొచ్చింది. ఈ కళ్యాణ లక్ష్మి అనే ఫామ్స్ అప్లై చేసుకున్న తర్వాత ఏ రాత్రి అయినా కూడా సారు కారులో పోకుండా కూడా ఏ ఫైలు కూడా ఆగొద్దనే ఉద్దేశంతో మన హుస్నాబాద్ శాసనసభ్యులు రాత్రి కూడా సంతకాలు పెట్టి ఎంఆర్ ఆఫీస్ కు పంపిస్తారు. ఈ కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ ద్వారా 70 కుటుంబాలకు లబ్ధి జరిగింది. 70 కుటుంబాల కంటే కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ ద్వారానే 63,18,264 రూపాయలు. ఓన్లీ కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ వల్ల 63,18,264 రూపాయలు. అదేవిధంగా ఇది మన మారుమూల ప్రాంతం కాబట్టి ఇక్కడ పేద ప్రజలు చదువుకుంటారు కాబట్టి ఫస్ట్ మన ఊరి మనబడి కింద మన పాఠశాల ఎంపిక కాలేదని ప్రధానోపాధ్యాయులు చెప్పంగానే సారు దృష్టికి తీసుకుపోగానే డీఈఓతో మాట్లాడి మన ఊరి మనబడి కింద రామవరం గ్రామాన్ని సెలెక్ట్ చేసే విధంగా మన హుస్నాబాద్ శాసనసభ్యులు సహకరించిండు. మన ఊరి మన బడి కింద 1 కోటి రూపాయలు మన రామవరం గ్రామానికి మన బడికి వచ్చింది. ఇలా సుందరంగా వైభవంగా మనం ఇలా నిర్మించుకున్నాం. అక్కడ పేద ప్రజలు ఇలా మంచిగా చదువుకుంటారు. అదే విధంగా మనకు చిరకాల వాంఛ రామవరం టు తోర్నాల, అది కరోనా వల్ల మనం చేసుకోలేకపోయినాం. అది ఆల్రెడీ సారు ఎస్టిమేట్ వేయడం జరిగింది. అది 8 కోట్ల రూపాయలకు ఎస్టిమేట్ చేయడం జరిగింది. అది త్వరలో కూడా చార్జ్ చేస్తారని చెప్పిండు సారు. జడ్పీ నిధుల నుండి మొరం పోపీమని కూడా మనకు మాట ఇచ్చిండు. రేపటి నుండి అది కూడా మొదలుపెట్టి ఆ రోడ్డు కూడా కంప్లీట్ చేస్తామని ఈ సభాముఖంగా మీకు తెలియజేస్తున్నాను. తెలంగాణ రాష్ట్రం రాకముందు పేద ప్రజలు ఎన్నో విధాలుగా బాధపడ్డారు. మనం ఎన్నో సంక్షేమ పథకాల వల్ల ఒక రామవరం గ్రామానికే 100 కోట్ల రూపాయలు వెచ్చించి పేద ప్రజలు ఇబ్బంది పడొద్దనే ఉద్దేశంతో మన శాసనసభ్యులు గారి సహకారంతో ప్రతి కుటుంబం కూడా లబ్ధి జరిగింది. కాబట్టి మూడోసారి కూడా మన హుస్నాబాద్ శాసనసభ్యులు భారీ మెజార్టీతో గెలిపించి మన మంత్రిగా చూసుకొని ఈ రామవరం గ్రామాన్ని ఇంకా అభివృద్ధి చేసుకోవాలని రామవరం గ్రామ ప్రజలందరికీ నేను పాదాభివందనాలు తెలియజేసుకుంటున్నాను. జై తెలంగాణ, జై తెలంగాణ. కారు గుర్తుకే సైజ్ కుమార్ గారి నాయకత్వం,
శేష్ కుమార్ గారి నాయకత్వం. జై తెలంగాణ, జై తెలంగాణ.